కథల ప్రపంచం. విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరో ఒక మంత్రసిద్ధుడైన వాడిని అవమానించి అతడి శాపం వల్ల శాపగ్రస్తుడివై ఇలా రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలు అనుభవిస్తున్నావేమో అన్న శంక కలుగుతున్నది. గృహస్థుల ఇళ్లకు అతిథి అభ్యాగతులుగా వచ్చే సాధు సన్యాసి బైరాగుల్లో కొందరు మంత్ర విద్యల్లో ఆరితేరిన వారుంటారు. ఆ సంగతి గ్రహించలేని గౌరవుడు అనేవాడు మిడిసిపాటితో ప్రవర్తించి ఒక బైరాగి వల్ల శాపం పొంది ఎలా కష్టాల పాలు అయ్యాడో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీనివాసుడు సిరిపురంలో ప్రముఖ వ్యాపారి. ఆయన భార్య సుజాత అనుకూలవతి, సుగుణవతి. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు, నెమ్మదస్తుడు. చిన్నవాడు గౌరవుడు, దుడుకు మనిషి. ఒక రోజున వాళ్ళింటికి ఒక బైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు. సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది. భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు. గౌరవుడు మాత్రం ఆకలికి భిక్షాందేహి అంటూ వచ్చిన వాడికి ఇన్ని మర్యాదలేంటి అని చిరాకు పడ్డాడు. బైరాగి అది విని, అన్నార్తులను ఈసడించకు, మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని జీవించాల్సి రావచ్చు అన్నాడు. మా ఇంట్లో భోంచేసి నన్నే శపించే నీలాంటి దుష్టుల్ని నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసుడు, సుజాత, భైరవుడు బైరాగి మాటలకు భయపడి గౌరవుడి తప్పు ఖాయమని బ్రతిమాలారు. బైరాగి నవ్వి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. మాకే కోరికలు లేవు, గౌరవుడి దుడుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి అని కోరారు. బైరాగి వారితో, మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం, కథన్ని విడిచిపెట్టండి, మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు. గౌరవుడి భవిష్యత్తు బాగుండాలి తప్ప మాకే కోరికలు లేవు అన్నారు ముగ్గురు. బైరాగి, అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి దగదగ మెరుస్తున్న ఒక రత్నమాలను తన అంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి, ఈ మాల మహిమాన్వితం, దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి, ఇది మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది, కానీ దీన్ని అనర్హులు ధరించినా ఇంకొకరికి దానం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. గౌరవుడు బాగుపడాలన్న ఆశతో శ్రీనివాసుడు ఆ మాలను బైరాగి సమక్షంలోనే పూజా మందిరంలో ఉంచాడు. బైరాగి వారందరినీ దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్దరిని పిలిచి, నాకు వృద్ధాప్యం చేరువవుతుంది, నా తనువు మనసు విశ్రాంతి కోరుకున్నాయి, ఇక మీదట భైరవుడు వ్యాపారం కొనసాగిస్తాడు, గౌరవుడు అన్నకు చేదోడు వాదవుడుగా ఉండాలి అన్నాడు. తండ్రి అన్నకు పెద్దరికాన్ని ఇవ్వడాన్ని సహించలేని గౌరవుడు తానిక ఆ ఇంట్లో ఉండని కొంత డబ్బిస్తే స్వంతగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. చేసేది లేక శ్రీనివాసుడు అతడికి కొంత డబ్బిచ్చాడు. గౌరవుడు ఆ డబ్బు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే అతడే వ్యాపారం చేసిన నష్టాల మీద నష్టాలు వచ్చి ఏడాదిలోనే తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది. గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తన వ్యాపారంలో పూర్తిగా నష్టపోయానని చెప్పి, అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడు గొప్పతనం కాదు, నేను రాణించకపోతే అది నా తప్పు కాదు, అంతా పూజా మందిరంలో రత్నమాల మహిమ, నాకు ఆ రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర ఉంచుకొని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. రత్నమాలను పూజామందిరం నుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది. ఆ మాలను గురించి బైరాగి చెప్పిందేమిటో ఆ తర్వాత మా ద్వారా విని కూడా నువ్వు ఇంకా ఆ మాల కావాలంటూ నీ వక్రబుద్ధికి పరాకాష్ట అని చెప్పుకోవడమే అన్నాడు శ్రీనివాసుడు. తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించినవై ఆ రాత్రి అంతా నిద్రపోయాక అతడు ఇంట్లోంచి కొంత డబ్బు, రత్నమాల తీసుకుని ఊరొదిలి తెల్లవారేసరికి మరొక ఊరికి చేరాడు. ఆ ఊరు చాలా పెద్దది. చుట్టూ ఉన్న 5-6 ఊళ్ళకి కూడేసి స్థలం. అలాంటి ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు ఇక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని దాపులో ఉన్న పట్టణానికి పోయి భారీ వస్త్రాలు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలో వేసుకొని వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి 3 దొంగలు బండిని అటకాయించి బండివాడికి గౌరవుడికి కత్తులు చూపించి
బెదిరించి బండిని మరో మార్గం పట్టించారు. గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడుగుపాటుకు గురై భగభగ మండిపోతోంది. ఈ జరిగిన 2 దుర్ఘటనలు గౌరవుడికి తన దగ్గరున్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా తోచింది. అతడు దాన్ని వదిలించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తుండగా బైరాగి కాలి బౌడిదైపోతున్న ఇంటి ముందు కనిపించి, ఓ పాపి, నీ దుష్ప్రవర్తనే నీకు శాపమైంది. ఈ రోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పొట్ట పోసుకో. నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటా అన్న అమ్మాయికి ఇస్తే నీకు ఆ రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకుని తనను పెళ్లాడితే రత్నమాల ఇచ్చేస్తానన్నాడు. రత్నమాల కోసం ఆశపడి 2-3 బిచ్చగాడైన అతన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరికి వచ్చేసింది. అలా కొన్నాళ్లకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు వచ్చాడు. అక్కడ దేవయ్య అనే అతడు ఉన్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయ కష్టం చేసి జీవిస్తూ చెల్లెల శివాన్ని పెంచి పెద్ద చేశాడు. ఆ అన్నా చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. దేవయ్య ఆ ఊళ్ళో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. 4 ఇళ్లల్లో పనిచేస్తూ జీవిస్తున్న దేవకికి నా అన్నవాళ్ళు లేరు. డబ్బున్న వాడిని చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ. అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంకోచించాడు. అన్న మనసెరిగిన శివాని దేవకిని కలుసుకుని, నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను. అన్న నాకు దేవుడైతే వదిన దేవత. నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది. దేవతలు రత్నమాలను ధరిస్తారు. నాకు రత్నమాల తెచ్చివు, నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవకి. వెంటనే రత్నమాల కోసం ఏమైనా చేయగలను, కానీ అది డబ్బుకు తప్ప దొరకదే అన్నది శివాని బాధగా. సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆ ఇంటి ముందుకు వచ్చిన గౌరవుడు ఆ మాటలు విన్నాడు. అతడు శివాన్ని గుచ్చి చూస్తూ, డబ్బడకుండా నీకు రత్నమాల ఇస్తాను, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సంచిలో ఉన్న మాలను బయటకు తీశాడు. రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిసిపోయాయి. ఆమె ఆలోచన చేయకుండా గౌరవుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. గౌరవుడు రత్నమాలను శివాని చేతిలో పెడితే అది అక్కడే స్థిరంగా ఉండిపోయింది. శివాని దాన్ని దేవకి మెడలో వేసింది. గౌరవుడు పరమానందంగా, ఆహా, నాకు బైరాగి శాపం నుండి విముక్తి కలిగింది. ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్ళాడే అమ్మాయివి నువ్వు దొరికావు అన్నాడు. ఆ సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన దేవయ్య గౌరవుడు దుడుకు స్వభావం వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికి చెందినవాడని అతడి ద్వారా వివరంగా సంగతి తెలుసుకొని చాలా సంతోషించాడు. ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బైరాగి తను ఇచ్చిన రత్నమాల వల్ల శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కానీ దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకుతనం కొద్దీ శాపగ్రస్తుడై బిచ్చగాడుగా ఊళ్ళు పట్టిపోయాడు. అది శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగడం కాదు కదా. ఆ రత్నమాల వల్ల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేంపాటి? ఆ మాల వల్ల నిజంగా మేలు పొందినవాడు దేవయ్య కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, బైరాగి గౌరవుడికిచ్చిన శాపంలోని వింత విడ్డూరం ఏమిటంటే దానివల్ల గౌరవుడికే కాక ఇతరులకు కూడా మేలు జరిగింది. గౌరవుడు నానా కష్టాలకు గురైన తర్వాత శ్రీనివాసుడి కుటుంబం ఆశించినట్టు సరైన మార్గంలోకి వచ్చాడు. అతడు శివానికి భర్త కావడం ఆమెకు జరిగిన మేలు. దేవయ్యకు తను ప్రేమించిన అమ్మాయి లభించింది. ఇందువల్ల బైరాగి శాపం అందరికీ మేలు చేసిందనడంలో సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.